ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్‌కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు బాబా గారు ఒక మంచి మాటనైతే చెప్పబోతున్నారండి. ఆ మాట ఏంటి? ఈరోజు బాబా గారు మనకి ఏం తెలియచేస్తున్నారు అని అంటే గనక, నా చర్యలు అగాధాలు. ఎవరైతే నా లీలలను మననం చేస్తూ అందులో మునిగిపోతారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి అని బాబాగారు చెప్తూ ఉండేవారు. శ్రీ సాయి బాబా ఎప్పుడూ కూడాను సాయి సచ్చరిత్ర సర్వము కూడాను శ్రీ సాయి దివ్య లీలా ప్రబోధమే. భక్తుల అనుభవాలను అలాగే అనుభవాల నేపథ్యంగా సాగే శ్రీ సాయి అగాధ తత్వసారమే. శ్రీ సాయి నోట పలికిన ప్రతి మాట కూడాను సాయి భక్తులకి శృతివాక్యమే. ఓం సాయిరామ్. ప్రతి ఒక్కరూ కూడాను ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే గనక, తల్లి తొందరపడి నెట్టివేయొద్దు. పెద్ద శుభవార్తనే తీసుకొచ్చాను తల్లి. కానీ ప్రాణం పోయినా సరే ఈ రహస్యం ఎవ్వరితోనూ పంచుకోవద్దు. బంగారం లాంటి అవకాశం ఇస్తున్నాను అని చెప్పి బాబాగారు ఈరోజు మంగళవారం నాడు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే అందిస్తున్నారండి. ప్రతి ఒక్కరూ కూడాను ఈ శుభవార్తని అందుకొని తీరాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాబాగారు అందించే సందేశం ద్వారా మన జీవితాల్లో మార్పులు తీసుకురావచ్చు. ఎవరి ఇంట్లో అయితే కష్టం ఉందో ఆ ఇంట్లో కష్టం పూర్తిగా పోవాలి అంటే బంగారం లాంటి అవకాశాన్ని తప్పకుండా ఈరోజే వినియోగించుకోండి. మరి బాబా గారి ఆంతర్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తల్లి, నువ్వు అందుకోబోయే శుభవార్త నిన్ను ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఎన్నో రోజులుగా నువ్వు ప్రయత్నిస్తూ ఉన్న ఆ పని పూర్తవబోతుంది. నువ్వు గెలవబోతున్నావు. నీ జీవితంలో సంతోషం రాబోతుంది. తల్లి, ఈరోజు నేను చెప్పబోయే రహస్యాన్ని కూడా పూర్తిగా విను. ఎందుకంటే ఇది నీ జీవితానికి ఎంతో ముఖ్యం. నీకు ఇది నేను ఇస్తున్న బంగారం లాంటి అవకాశం. కాదనుకోకూడదు. జీవితం ప్రతి ఒక్కరికి కూడా మంచి గుణపాఠాలను అందిస్తుంది. కానీ వాటిని అతి పెద్దవిగా భావించి బాధపడుతూ ఉంటారు తల్లి. నీ సంకల్ప బలం చాలా గొప్పది. దాని ముందు ఎలాంటి జాతకాలు ముహూర్తాలు లాంటివి ఏమైనా సరే నీకు చిన్నవిగానే అయిపోతాయి. ఎందుకంటే ఈ సాయి ఉన్నంత వరకు కూడా, నీకు తోడుగా ఉన్నంత వరకు నిన్ను విజయాల వైపే నడిపిస్తారు తప్ప చెడు కర్మలకు దూరంగా ఉంచుతారు. తల్లి, నువ్వు కోల్పోతుంది ఒకటి అర్థం చేసుకో. జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. నువ్వు ఎన్నో రోజులుగా అడుగుతున్న నీ కోరిక నెరవేరబోతుంది. ఎంతో అదృష్టవంతురాలు కూడా. నువ్వు కన్న కలలు నిజం కాబోతున్నాయి. ఆలస్యం చేయకుండా ఈ సాయి చెప్పినట్టుగా చెయ్యి. నువ్వు ఎప్పుడూ కూడా దైవాన్నే నమ్ముకోవాలి, మనుషుల్ని కాదు. ఎప్పుడైతే నువ్వు మనుషుల్ని నమ్ముకుంటూ వారు చెప్పినట్టు నువ్వు ప్రవర్తిస్తూ ఎప్పుడూ ఎదుటివారి గురించే బాధపడుతూ కూర్చుంటే నువ్వు నీ జీవితాన్ని అక్కడే ఆపుకొని బ్రతకాల్సి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు లేచి నిలబడి నీ కోసం నువ్వు ఎందుకు బతుకుతున్నావు, నీ సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అన్నది నీకు ఈ సాయి దగ్గరుండి నేర్పిస్తారు. నీ సమస్యలు దూరం చేయడానికి సాయిని ముందుకు వచ్చారు. తల్లి, ఒక్కసారి నన్ను చూడు. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీకు అర్థం కావటం లేదా? ఈ సాయి చెప్పినట్టు చెయ్యి. నీ మనసులో ఉన్న ఆవేదనని పంచుకోవడానికే వచ్చాను తల్లి. నువ్వు ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే ఒక్కసారి సాయి వైపు చూడు. నీ సాయి ఎక్కడున్నారు, నీ ఇంట్లో ఎక్కడ కూర్చున్నారు, నా ముందుకు వచ్చి ఒక్కసారి కూర్చోబిడ్డ. నీ ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. నీ బాధని నేను అర్థం చేసుకుంటాను. ఈరోజు కాకపోతే రేపటి రోజున సంతోషం వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు? మౌనంగా ఉండి ఏదైనా భరిస్తున్నాను అని నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావా బాబా అని నువ్వు నన్ను ప్రశ్నించకు. ఎందుకు అంటే ఆ ప్రశ్నలోనే నీకు సమాధానం అనేది దొరుకుతుంది. ఎప్పుడైనా సరే ఒక విషయం గుర్తుపెట్టుకో.
సంతోషమైన, బాధైనా పంచుకోవడానికి ఈ సాయి ఉన్నారు. నీ మనసులోని బాధ నాకు తెలియదు అని నాకే ప్రశ్న వేస్తున్నావు. నీ మనసులోని బాధను నేను గుర్తించకపోతే ఇంకెవరు గుర్తిస్తారు? అందుకే కదా నీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను. నువ్వు దీని ద్వారా అయినా అర్థం చేసుకొని నువ్వు కనీసం నీ బాధని ఓదార్చుకొని ఈ కష్టం కేవలం నా అనుభవం కోసం మాత్రమే, నా జీవితంలో ఒక గుణపాఠం కోసం భగవంతుడు నాకు ఇచ్చాడు అన్న తృప్తి నీకు కలగాలని నీకు ఈ సందేశం ఇస్తున్నాను. నువ్వు దీని ద్వారా అయినా అర్థం చేసుకొని నువ్వు కనీసం నీ బాధని ఓదార్చుకొని ఈ కష్టం కేవలం నా అనుభవం కోసం, నా జీవితంలో ఒక గుణపాఠం కోసం భగవంతుడు నాకు ఇచ్చాడు అన్న తృప్తి నీకు కలగాలని నీకు ఈ సందేశం ఇస్తున్నాను. నువ్వు దీనిని సంతోషంగా స్వీకరించి అనుభవించాలి. అప్పుడు నీకు మంచి జీవితం ప్రసాదిస్తాను. నీ జీవితం ఎలా ఉండాలి అని ఎన్నో కలలు కంటూ ఉన్నావు. ఆ కలలు నిజం చేసే బాధ్యత ఈ సాయిది. ఈ సాయి మీద ఎవరైతే నమ్మకం ఉంచుతున్నారో ఎంతటి ప్రమాదం నుండినైనా తప్పించగలను. సాయి నామాన్ని ప్రతి క్షణం స్మరిస్తూ ఉండాలి. ఎంతటి కష్టమైనా సరే దూరమవుతుంది. నువ్వు ఆవేదన చెందుతున్నప్పుడు, ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చి నిన్ను బాధ పెడుతున్నప్పుడు, నిన్ను ఎవ్వరూ ఓదార్చలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఈ సాయిని తలుచుకో. కనీసం నా చిత్రపటం ముందు కూర్చున్నైనా సరే నీ పక్కనే సాయి నిన్ను కూర్చొని ఓదారుస్తున్నారు అని అనిపిస్తుంది. నువ్వు నన్ను గుర్తించాలే గనక ఎక్కడైనా సరే నేను ప్రత్యక్షమవుతాను. నువ్వు ఎందులోనైనా సరే నన్ను చూడగలుగుతావు. నీ పైన నాకు అంతటి నమ్మకం, ప్రేమ ఉంది. కాబట్టి నీకు ఈ మాటలు అందిస్తున్నాను. నువ్వు ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత ఓర్పుతో నా కోసం ఎదురు చూస్తావో తప్పకుండా నేను నీకు అన్నీ చేసి పెడతాను. ఎప్పుడు నువ్వు ఏ సమయంలో ఏది కోరుకోవాలన్నది భగవంతుడు నిర్ణయించి ఉంటాడు. నీ మనసులోని ఆవేదన ఎంత అరచి గీపెట్టినా కూడా అది సమయానికి జరగవలసింది. అంతా జరిగిపోతుంది. కానీ ఏది ఆపమన్నా ఆగదు. ఏది కోరుకున్నా కూడా దక్కదు. కాబట్టి ఏ సమయానికి భగవంతుడు ఏం నీ ముందు పంపాలి అన్నది ఆయనే నిర్ణయించి ఉంటాడు. కాస్త ఓపికతో నువ్వు ఎదురు చూస్తే తప్ప నీకు దాని ఫలితం దక్కదు. ఎప్పుడైనా సరే జీవితం మనకు మంచి గుణపాఠాలనే నేర్పిస్తుంది. అవి నీకు ఎంతో బోధపడతాయి కూడాను. అర్థం చేసుకొని మసులుకొని నువ్వు ముందడుగు వేస్తే నీ జీవితం కంటే ఇంకెవరిది ఆనందంగా కనిపించదు. నువ్వు ఆనందంతో ఉండటమే నాకు కావాల్సింది. పేదరికం ఎప్పుడూ కూడాను ప్రతి మనిషి జీవితంలో ఉండిపోదు. మన జీవితంలో వచ్చేవి పోయేవి మూడుంటాయి. అవి ఒకటి పేదరికం, వ్యాధి, డబ్బు. ఈ మూడు కూడా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వచ్చినా వదిలిపోనివి కొన్ని ఉంటాయి. అది కీర్తి, జ్ఞానం, విద్య. ఈ మూడు కూడా వస్తే వదిలిపోవు. పోతే మళ్ళీ రానివి కూడా మూడుంటాయి. కాలము, యవ్వనము, పరువు. ఈ మూడు కూడా పోతే తిరిగి రావు. కాబట్టి జాగ్రత్తగా మసులుకొని మళ్ళీ మన జీవితంలో వెంట వచ్చేవి కేవలం మూడుంటాయి. అది ఒకటి పాపము, పుణ్యము, నీడ. ఈ మూడు కూడా మనతోనే ఉంటాయి. నిశ్చలంగా, అనన్యంగా నీతోనే కలిసి నడుస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వు ఎలా బ్రతకాలన్నది నువ్వే నిర్ణయించుకోవాలి. రామనామం స్మరణంతో మనోవికారాలన్నీ కూడా తొలగిపోతాయి. హృదయ ప్రక్షాళన జరుగుతుంది. జీవిత లక్ష్యాన్ని చేరుకోవటానికి సులభమైన మార్గం శ్రీరామనామస్మరణం. నువ్వు శ్రీరామనామస్మరణం చేస్తూ నీ జీవితాన్ని ముందుకి సాగనివ్వు. ఆచరణ చూపని ఆశలెందుకు, తెలిసి తెలిసి భ్రమలెందుకు, అదే పనిగా ఊహలెందుకు, వాస్తవాలు ఏమైనా సరే తలవంచు. నీ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించు. మార్పు ఏదైనా సరే ఆహ్వానించి చూడు. మనసా వాచా దాన్ని సాధించి చూడు. అంతేకాని ఎప్పుడైనా సరే దేనికి తలవంచకు.
తల్లి, నీ ధర్మమే నీకు దారి చూపిస్తుంది. ధర్మబద్ధంగా నడుచుకో, నీ సత్యమే నీకు సాయం చేస్తుంది. సత్యాన్ని అంటిపెట్టుకొని చూడు, నీ సాధనే నీకు సాధించి చూపిస్తుంది. కాబట్టి సాధించటం ఎలాగో నేర్చుకో. నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరికి చేరవేస్తుంది. కాబట్టి భక్తి పైన నీకున్న నమ్మకాన్ని ఎప్పుడూ తక్కువ చేసుకోవద్దు. ఎటువంటి రుసుము చెల్లించకుండా కర్మల ఫలితాన్ని కళ్ళ ముందుకు అనుభవపు పాఠాల పుస్తకం ద్వారా అందజేస్తే అది జీవితం. కాబట్టి ఆ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే దానిని ఎదిరించి పోరాడే శక్తిని ఇవ్వమని భగవంతుని ముందు ప్రార్థించాలి. అంతేకాని మన కోరికలతో ఆ భగవంతుణ్ణి ఇరుకుల్లో పెట్టకూడదు. నీ మనసులో ఉన్న కోరికని చెప్పుకుంటేనే తీరుతుందా? అది తప్పు. నువ్వు చెప్పకపోయినా కూడా ఖచ్చితంగా తీరుతుంది. నీ మనసును చదివే శక్తి ఆ భగవంతుడికి ఉంది. కాబట్టి నువ్వు నీ మనసులో ఉన్న ఆవేదనను కానీ కోరికలు కానీ చెప్పనవసరం లేదు. కళ్ళతో నువ్వు ఆ భగవంతుణ్ణి చూస్తూ కూర్చున్నా చాలు. నీ పాదాలు పట్టుకొని ఈరోజు నేను శరణు వేడుకుంటున్నాను, ఆరోగ్యం సంపద నాకు ప్రసాదించు అని నువ్వు కోరుకోనక్కర్లేదు. మనసా వాచ కర్మన భగవంతుని పాదాలు ఎంతటి స్థితి వచ్చినా విడవను అని నువ్వు నమ్మకంతో ఆ భగవంతుని శరణు వేడితే చాలు. అంతా ఆయనే చూసుకుంటాడు. ఇచ్చేది దేవుడే అని గుర్తిస్తే స్వీకరించడంలో ఏది లోటు అనేది అనిపించదు. నువ్వు అది తెలుసుకోకపోతే నీ జీవితం ఇంకా అక్కడే ఆగిపోతుంది అని చూస్తావు. ఎవరిని ఏడిపించవద్దు. ఏ కన్నీటి ఉసురైనా వెన్నంటే వెంటాడి నిన్ను వేధిస్తూ ఉంటుంది. జన్మ జన్మల వరకు కర్మఫలమై కాబట్టి ఎవ్వరిని బాధ పెట్టవద్దు. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం చాలా గొప్పది. తప్పుడు మార్గంలో ఉన్న ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం చాలా గొప్పది. కాబట్టి నీ ప్రవర్తనని మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు నువ్వు చెప్పినా అది ద్రోహమే అవుతుంది తల్లి. నీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు నీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు, నీలో మార్పు కూడా కోరుకుంటారు. కాబట్టి ఏదైనా ఇంతవరకు నువ్వు చేసిన తప్పులు ఉంటే గనక వెంటనే క్షమించమని వేడుకో. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. ఎంత కాలం తర్వాతనైనా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. కాబట్టి ఇది భగవంతుడు నిర్ణయించినది. దీని నుండి తప్పించుకునే శక్తి ఏ మనిషికి లేదు. భగవంతుడితో సహా ఎవరైనా సరే అనుభవించి తీరాలి. కాబట్టి రామయ్య అంత గొప్పవాడయ్యాడు. రామయ్య అంతటి వాడికే అన్ని కష్టాలు వచ్చాయి. సీతమ్మను దూరం చేసుకొని ఎన్ని కష్టాలు పాలుపడ్డాడో ఆ రామాయణం చదివితేనే మనకి అర్థమవుతుంది. రామాయణం చదివిన వారు ఖచ్చితంగా జీవితంలో ఎలా బ్రతకాలి అన్నది నేర్చుకోగలుగుతారు. నా జీవితం ఏంటి, అసలు నేను ఎలా బ్రతుకుతున్నాను, ఏ కోరికలతో నేను సతమతమవుతున్నాను, ఇవన్నీ నువ్వు అర్థం చేసుకుంటే నీ జీవితం ఎంతో సులభ మార్గంలో నిన్ను నడిపిస్తుంది. తెలుసో తెలియకో తాను చేసిన కర్మలు శిక్ష వేస్తే భగవంతుడే కాలం ముందు తలదించక తప్పదు. ఇక నువ్వెంత నేనెంత తల్లి. అవసరానికి కోరికలు తీరడానికి భక్తి కలిగేవారు నా కోసం వెతుకుతూ వస్తారు. నీ భక్తి నిర్మలమైనదో నిష్కసలమైనదో అయినదో నేను నీ వెనుక అండదండగా నిలుస్తుంటాను, నడుస్తూ ఉంటాను, నడిపిస్తాను కూడాను. నువ్వు అలా ప్రవర్తిస్తే చాలు. మనిషి శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించి తీరాల్సిందే. అందుకే దృష్టి బాధలపై ఉంచకూడదు, పరిష్కారంపై ఉంచాలి. సీతమ్మ రాముడిని కోరలేదు, తల్లి విధియే కలిపింది. రాముడు తనని అడవిలోకి రమ్మని బతిమాలలేదు, ఆమె అతని వెంట కదిలింది. కోరితేనో బతిమాలితేనో మనతో ఉండేవారు బహుశా ఎప్పటికీ మన వాళ్ళు కాలేరేమో. మరి సీతమ్మ వారు శ్రీరాముడితో ఇలా అందంట, సువిశాలమైన భవనాలు నాకెందుకు, ఇరుకైనా సరే చల్లని నీ కౌగిలి ఉండగా, ఇంద్రధనస్సు 7 రంగులు నాకెందుకు, నా నుదుటిన సింధూరమై నువ్వు ఉండగా, పట్టు పీతాంబరాలు నాకెందుకు,
స్వామి వెచ్చని నీ ఎదపై నాకింత చోటుండగా అన్నదంట సీతమ్మ. తన రాముడి మీద ఎంత ప్రేమ పెట్టుకుందో అర్థమవుతుంది. బంధాలంటే ప్రేమ అంటే ఎలా ఉండాలో తెలుసుకోవాలనుకుంటే దశరథ మహారాజు గారి వంశం చూసి నేర్చుకోవాలి. మన వంశములు ఉన్నవే, అంత డబ్బుతో కూడినవే. ఈ బంధాల గురించి పాపము చేసి ఆ తిండి తినే అవసరమే ఉండొద్దు. వారు బాగుంటారు కానీ కర్మ అనుభవించేది మాత్రం తను మాత్రమే అని నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎవరైతే భగవంతుడి మీద భారం వేసి కష్టాన్ని, నష్టాన్ని, దుఃఖాన్ని, సుఖాన్ని భరించటం అనే పద్ధతికి అలవాటు పడతారో వారంతా కూడా మానసికంగా బలమైన వారే అవుతారు. విజయవంతమైన మరొకరు ఉండరు. ఎందుకంటే పరమాత్మను నమ్మక చెడినవారు ఉన్నారేమో కానీ నమ్మిన వారికి భరోసా అందినవాడు మాత్రం ఎవ్వరూ ఉండరు. కాబట్టి తల్లి ఒక్కటి గుర్తుపెట్టుకో, భగవంతుడికి పంచపరమాన్నాలు వడ్డించిన అవసరం లేదు. విలువైన సిరి సంపదలు సమర్పించాల్సిన పని లేదు. నిర్మలమైన భక్తితో అన్నీ నువ్వే, అంతా నువ్వే అనుకొని పత్రమో పుష్పమో ఉదకమో సమర్పించి నమ్మకంతో ప్రార్థిస్తే చాలు. పరమాత్మ పరవశంతో కట్టుబడిపోతాడు. భక్తునికి మరి అలా ఉంటే నిన్ను ఎందుకు వదిలిపెడతారు? నీ కష్టాలు పాలు పంచుకోకుండా ఎక్కడికి పోతాడు? కర్మ తగిలించేది భగవంతుడే, కర్మ తీసేది కూడా భగవంతుడే. మరి నాకెందుకు భయం అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండటం అంటే అనుకోకుండా కాలు జారి పడటానికి కావాలని దూకి పడటానికి ఉన్నంత తేడా ఉంటుంది. నువ్వు తల్లి మనసు చంచలత్వంతో ఉంచుకోలేనంత వరకు కూడా నువ్వు పరమాత్మను నువ్వు చేరుకోలేవు. భక్తి అనే దీపాన్ని నమ్మకం అనే చమురుతో వెలిగించి ఆ వెలుగులో పరమాత్మ చూపిన మార్గంలో శిక్షించిన చివరిదాకా కూడా తోడుండేది ఆ భగవంతుడే అన్న మనోధైర్యంతో ముందుకు నడిస్తే జీవితం ఒడిదుడుకుల్లో తప్పక ఆనందంగా ముందుకి సాగిపోతుంది. నువ్వు మనిషిగా ప్రవర్తించు. ఏ రోజైనా సరే నువ్వు ఏ విధంగా బ్రతకాలి అన్నది నిన్ను నిర్ణయిస్తుంది. నీ మనసుని అదుపు తప్పి అంతరాత్మను శుద్ధి చేసుకోకుండా ఎవరో అన్న మాటలను పట్టించుకొని నీ జీవిత గమ్యాన్ని అదుపు తప్పితే మాత్రం భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. మనిషి ఆశకు అంతుండదు. ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలని కోరిక ఉంటుంది. భగవంతుడిచ్చిన దాంతో తృప్తి పడటం మన ధర్మం. అది కూడా మానవుల యొక్క ధర్మం లేని వాటి కోసం చేతులు చాచకూడదు. ఎంత పుణ్యం చేసుకుంటే అంత ఫలం పరమాత్ముడు ప్రసాదిస్తాడు. ఈ సృష్టిలో ఆయనకు అందరూ సమానమే కాబట్టి ఉన్నదానితో తృప్తి చెందు, లేని దానికోసం ఆరాటపడవద్దు అని బాబాగారు అయితే చెప్తున్నారు. వాళ్ళ పుస్తకాలలో బ్రహ్మను కనుగొనాలని అనుకుంటున్నారు. కానీ ఈ పుస్తకాలలో ఉండేది భ్రమే. నీ ఆలోచనే సరైనది. నీవు ఈ పుస్తకాలను చదవనక్కర్లేదు. నన్ను నీ హృదయంలో నిలుపుకో, బుద్ధిని మనసుని ఏకం చేయి చాలు అని బాబాగారైతే ఈరోజు చెప్తున్నారండి. ప్రతి ఒక్కరూ కూడాను ఈరోజు బాబాగారు చెప్పిన సందేశం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రేపటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.